యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన 212వ పేజీ 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనాన్ని 2 సార్లు అందరం కలిసి చదువుకుందాం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మళ్ళీ చదువుదాము. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలను పాడవలెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించుడు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకరు. ఈయన అన్య దేశాలలో చెదిరిపోయిన మరి దేవుని పిల్లలందరికీ ఈ లేఖ రాశాడు. యాకోబు పత్రిక రాశాడు. ఈ పత్రికలో వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. ఏంటంటే, ఎవనికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయవలేను అన్నాడు. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన వాళ్ళు ఏం చేయాలి? కీర్తనలు పాడవలేను అని. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పిన ఈ మాట ప్రకారంగా మనం ఉంటూ ఉన్నామా? శ్రమ సంభవించక ముందే ప్రార్థనలు చేస్తున్నాం కదండి. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమా అనుకుంటాం. కానీ శ్రమలో కూడా ప్రార్థన చేయని వారు ఉన్నారు. రాజైన ఆస పాదములలో జబ్బు పుట్టి బహుబాధపడినను అతడు వైద్యులను పట్టుకొనేను యెహోవా యొద్ద విచారణ చేయక. గొప్ప రాజు, దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందినవాడు. కానీ ఇప్పుడు అతడికి శ్రమ కలిగినప్పుడు అతడు ప్రార్థన చేయక కఠినంగా ఉన్నాడు. ఎన్నో కీడులు సంభవిస్తాయని చెప్పినప్పటికీ కూడా ఏలీ ప్రార్థించి దేవుని కనికరాన్ని పొందడానికి బదులుగా సెలవిచ్చినవాడు యెహోవా, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయునుగాక. మిక్కిలి దుర్మార్గుడైన ఆహాబు తన మీదికి కీడు వస్తుందని దేవుడు చెప్పినప్పుడు అతడు భయపడి బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. చూసావా, ఆహాబు నాకు భయపడుతున్నాడు, వినయంగా ప్రవర్తిస్తున్నాడు, కాబట్టి నేను చెప్పిన కీడు అతని తరంలో రానియక అతని తర్వాత కాలంలో రాణిస్తాను. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అనుకున్న పేర్లలో అదొకటి. ఈనాడు దేవుని పిల్లలంగా శ్రమ సంభవించినప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? శ్రమ దినాన కృంగిపోతున్నామా? అప్పుడు చేతకాని వారం అవుతాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? శ్రమకు తాళలేక వారు మొరపెట్టారు. వారి ఆపదలన్నిటిలో నుంచి యెహోవా వారిని విడుదల చేశారు. కానీ దేవుని పిల్లలు కఠిన హృదయులు అవ్వద్దు.
ప్రార్థించాలి, శ్రమలో ప్రార్థించాలి. శ్రమ వస్తుందని ముందుగానే శోధనలోకి ప్రవేశించకుండా కీడు నుండి తప్పింపబడినట్లుగా మనం ప్రార్థనలో గడిపేటువంటి వారంగా ఉండాలి. ఈనాడు క్రైస్తవ జీవితంలో ప్రార్థనలు ఎంతో కొదువయ్యాయి. మనం చెప్పుకోవచ్చు, సంఘ ప్రార్థనకు చేరి వస్తున్నాం, లేదా కుటుంబ ప్రార్థనకు చేరి వస్తున్నాం, లేదా ఇంకా ఏదైనా ప్రార్థనలు గడుపుతున్నాం అనుకుంటే అవి ఏదో నామార్థకంగా ఆచారయుక్తంగా సాగిపోతున్నాయి తప్ప అసలైన తీవ్రత, పట్టుదల, భారాలు ఆ ప్రార్థనలో కనబడలేకపోతా ఉన్నాయి. నిజమైన భారం, శ్రద్ధ, పట్టుదల ప్రార్థనలో ఉంటే దేవుడు తప్పకుండా పనిచేసేవాడిగా ఉంటాడు. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండేను. అప్పుడు దేవుడు తన దూతను పంపాడు. చెరసాలలో ఉన్న పేతురు గదిలో వెలుగు ప్రకాశించింది. అతని సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఎంత సైన్యం కాపుదల ఉన్నప్పటికీ కూడా పేతురును విడుదల చేసుకొని తీసుకొచ్చాడు. మరి ప్రియులారా, నాడు మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? అసలే ప్రార్థించకుండా ఆశావలే కఠిన చిత్తులం అవుతున్నామా? ఏమీవలే నిర్లిప్తంగా ఉంటున్నామా? ఏదో ప్రార్థిస్తున్నామని చెప్పి అలక్ష్యంగా తీవ్రత, శ్రద్ధ, పట్టుదల లేకుండా ఉంటున్నామా? లేక సంఘము అత్యాసక్తితో ప్రార్థించినట్టుగా నిజంగా శ్రమకు భయపడి శ్రమ నుంచి విడుదల కోరి మనం ప్రార్థిస్తూ ఉన్నామా? సంఘాలు, సేవకులు, వ్యక్తిగతంగా విశ్వాసులు అన్నిటికంటే ఎక్కడ ఓడిపోతున్నారంటే దేవునిని ప్రార్థించడంలో ఓడిపోతున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపడంలోనే తప్పిపోతూ ఉన్నాం. అందుకే శత్రువు మన మీద విజయం పొందుతా ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు మన ఆయుధం ప్రార్థనను తప్పక మనం చేపట్టవలసిన వారంగా ఉన్నాం. రాజైన హిజ్కియా జీవితంలో 2 సందర్భాలలో అతడు ప్రార్థన చేసి విజయం పొందాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం, బాధ, ఇబ్బంది కలిగినప్పుడు. హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా బలమా అని అర్థం. అతడు పేరుకి తగ్గట్టే దేవుణ్ణే తన బలానిగా చేసుకొని శత్రువును ఎదురించి పోరాడి, అంటే ప్రార్థన ఆయుధం ద్వారా గెలుపొందాడు. మనం కూడా ఇప్పుడు మనం ఏ శత్రువుతో పోరాడుతున్నాం? మీ విరోధి అయిన అపవాది. ఇంకేమన్నాడు? మీ శత్రువుకు సాతాను. మనం ఇప్పుడు పోరాడుతుంది శరీరంతో కాదు, అధికారులతో, ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో, ఆకాశ మండలమందున్న మొత్తానికి అపవాది, వాడి అనుచరులతో పోరాడుతున్నాం. ఇప్పుడు మనంతట మనం యుద్ధానికి వెళ్తే ఓడిపోతాం. మన బలమైన ప్రభువును ఆధారము చేసేస్తాం. ప్రార్థన అనే ఆయుధం చేపట్టి దేవునినే బలముగా కలిగి అపవాది మీదికి మనం యుద్ధానికి వెళ్ళాలి. అపవాది ఎప్పుడు మనకు శ్రమ కలిగించాలని చూస్తూ ఉంటాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో హిజ్కియా వృత్తాంతంలో కొన్ని విషయాలను మనం గమనిద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మరి రబ్షాకే సన్హరేబు అష్షూరు దేశపు రాజు సైన్యాధిపతి వచ్చి హిజ్కియా మీద దండెత్తి వచ్చి యెరూషలేమును చుట్టుముట్టారు.
హిజ్కియా ఏం చేశాడంటే బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని మరెంతో వ్యాకులపడి ప్రవక్తకు వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? మిగిలిన శేషము కొరకు మిక్కిలి హెచ్చుగా ప్రార్థన చేయి అని వర్తమానం పంపాడు. అవన్నీ అవసరం లేదు. తర్వాత వాళ్ళు బెదిరించారు హిజ్కియాను. అందరు దేవతలు వారి వారి దేశాలు రాజ్యాలు నా చేతిలో నుంచి విడిపించబడ్డాయా? నువ్వు యెహోవా యెహోవా అని యెహోవాను నమ్ముకోమని అటు యూదా వారికి చెప్తున్నావు, నువ్వు నమ్ముకుంటున్నావు, నీ దేవుడు కూడా నిన్ను విడిపించడు అని చెప్పి శత్రురాజు మరి హిజ్కియాను భయపెట్టాడు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. 15వ వచనం నుంచి చదవండి. అతను పంపిన లేఖను దేవుని మందిరంలో పరిచి ఆ మాటలన్నీ చదివి శత్రువు ఇట్లా అంటున్నాడు ప్రభువా అని చెప్పి ఇశ్రాయేలీయుల దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, నువ్వే అన్నిటికీ దేవుడవై ఉన్నావు. చెవియొగ్గి ఆలకించుము. నిన్ను దూషించడానికై మాటలను చెవినబెట్టు అన్నాడు. ఇవన్నీ కూడా దేవునితో చెప్తున్నాడు. దేవతలు నిజమైన దేవుళ్ళు కాదు, ఆ మనుషులు చేసినవి. అయితే నీవు నిజమైన దేవుడవు, అద్వితీయ దేవుడవు. నువ్వు లోకమంతా తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెషయా ద్వారా దేవుడు హిజ్కియాకు వర్తమానం పంపించాడు. 20వ వచనం. అంతటా ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. నాతో చెప్పండి. నీ శత్రువు గురించి గట్టిగా చెప్పండి. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈనాడు ఏ రాజు దగ్గరికి వెళ్తే మన ప్రార్థన వింటాడు? ఏ బంధువులు వింటారు? ఏ పంచాయతీ పెద్దలు వింటారు? ఎవ్వరూ వినరు. కానీ దేవుని ఎదుట ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈనాడు శత్రువు ఎంత పని చేసినా దేవుడు మన ప్రార్థన వింటే శత్రువుకు దేవుడు భయం పుట్టిస్తాడు. శత్రువు చేసే పన్నాగాలను దేవుడు లయపరుస్తాడు. ప్రగల్భాలు పలికాడు, అది చేస్తా ఇది చేస్తా, నీ రాజ్యాన్ని నాశనం చేస్తాడు. చిన్న వదంతి పుట్టించాడు దేవుడు. ఆ ఊరు తన రాజ్యానికి వెళ్ళాడు. అతని కడుపున పుట్టిన వాళ్ళే అతని దేవతా గుడిలో అతన్ని చంపేశాడు. అష్షూరు రాజైన సన్హెరీబుకు భయంకరమైన గతి పట్టింది. అక్కడి ప్రియుల ఈనాడు మన శత్రువుల విషయమై దేవుని ఎదుట ప్రార్థిస్తున్నామా? ఏ అంధకార శక్తులు, దురాత్మలు, అపవాది వాడి పన్నాగాలన్నీ లయపరచబడాలంటే హిజ్కియా వలె దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కలిసి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయకపోతే మనం విజయం పొందలేము. దేవుడు మనకు బలమై మన పక్షంగా కార్యాలు చేయాలంటే తప్పనిసరిగా మనం ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. కానీ నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీవు దేవుని యొద్దకు వస్తున్నావా? మనుషుల యొద్దకు వెళ్తున్నావా? దేవుణ్ణి బతిమాలుకుంటున్నావా? ఖచ్చితంగా నీ దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యము చేస్తాడు. హిజ్కియా లాగా మనం యెహోవా సన్నిధికి
వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అది ప్రియులారా, ఈనాడు మన ఓటమికి ఒకవేళ మన ప్రార్థన లేని కారణమేమో. అందుకని మనం వెంటనే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, శ్రమలో నుండి బయటపడడము నేర్చుకోవాలి. ఇది మొదటి విషయం. శత్రువుపై విజయం కొరకు ప్రార్థన చేశాడు. రెండవదిగా, బయట నుంచి వచ్చే శత్రువు ఒక రకంగా ఉంటే శరీరంలో వచ్చే శత్రువు ఇంకొక రకంగా ఉన్నాడు. హిజ్కియా ఆరోగ్యంగా చక్కగానే ఉన్నాడు అప్పటి వరకు. కానీ ఇంత గొప్ప కార్యాలన్నీ జరిగిన తర్వాత హిజ్కియాకు ఏమొచ్చింది? 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2వ రాజులు 20 మొదటి వచనం. ఆ దినములలో మరణకరమైన రోగము కలగగా నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడన్న. అప్పుడు అతడు ఏం చేశాడు? అతను గోడ తట్టు తన ముఖం తిప్పుకొని యెహోవా చదవండి. కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను. ఈనాడు కన్నీటి ప్రార్థనలు కరువైపోయాయి. ఎంత ఏడతామన్నా కన్నీళ్ళు రావట్లేదు. సంఘానికి రావట్లేదు, సేవకులకు రావట్లేదు, విశ్వాసులకు రావట్లేదు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేను అన్నాడు. అతని శరీరంలో మరణకరమైన రోగము కలగల. ఆసాకు కూడా పాదాలలో జబ్బు పుట్టింది. అతడు బహుబాధపడ్డాడు, కానీ ప్రార్థన అసలు చేయలేదు. యెహోవా యొద్ద విచారణ చేయలేదు. అంత కఠినపరుచుకున్నాడు హృదయాన్ని. కానీ హిజ్కియా అలాగా ఉండలేదు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఈనాడు మనం ప్రార్థిస్తున్నామా? ఎన్నో విజయాలు చూసిన హిజ్కియా బయట శత్రువుల దాడి, ఇతరమైన వాటి నుంచి విజయం పొందాడు. ఇప్పుడు శరీరంలో కలిగిన దాని నుంచి కూడా విజయం పొందాడు. 5వ వచనం చదవండి. మళ్ళా నడిమిషాల దాటక ముందే దేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. యెషయాతో నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పమన్నాడు. హిజ్కియా యొద్దకు పోయి నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను చేశారా? దేవుడు వెంటనే జవాబిచ్చాడు, నేను నిన్ను బాగు చేసేదను అన్నాడు. లోక వైద్యులను పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? వాళ్ళు ఆసాకు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా అది బాగుపడలేదు. కానీ హిజ్కియాకు ఒకే ఒక్క మెడిసిన్ పనిచేసింది. అంజూరపు పళ్ళ ముద్ద దంచి అతనికి కలిగిన మరణకరమైన రోగం, పుండు, దాని మీద పెట్టినప్పుడు హిజ్కియా స్వస్థత పొందాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము పొందాడు. ఎంత ధన్యత! సహజంగా మెడిసిన్ ద్వారా వచ్చింది అనుకుంటారు మానవులు, కానీ ప్రార్థన ద్వారా స్వస్థత కలిగింది. మెడిసిన్ కూడా ఉపయోగపడింది. దేవుడు ఎవరిని ఏ రీతిగా స్వస్థపరచాలని ఉద్దేశిస్తాడో తెలీదు. కాబట్టి మాట చేత స్వస్థతనిచ్చాడు, ముట్టి స్వస్థతనిచ్చాడు. ఆయనను ముట్టుకున్న వాళ్ళు స్వస్థపడ్డారు. ఆయన ప్రభావము గమ్మి స్వస్థత అయింది. అలాగే ఆయన మాట చేత స్వస్థపరిచాడు. అలాగే మెడిసిన్స్ ద్వారా కూడా స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ ఎంత గొప్ప భాగ్యం హిజ్కియా పొందాడు. ప్రార్థన అంతే. ప్రార్థన ద్వారా ఆ మెడిసిన్ పవిత్రపరచబడింది. తగు రీతిగా శరీరంలో అది పనిచేసింది. ఆ మరణకరమైన వ్యాధి నుంచి అతడు బయట పడ్డాడు. స్వస్థత కలిగింది.
బాగయ్యాడు, బలముచ్చింది. ఆ తర్వాత 15 సంవత్సరాల ఆయుష్యం దేవుడు అతనికి ఇచ్చాడు. ఇంకా యెషయా గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథాలలో హిజ్కియా గురించిన వృత్తాంతంలో ఈ విషయాలన్నీ స్పష్టంగా మనం గ్రహిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన ప్రార్థన మనకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాలను కలుగజేస్తుంది. ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన అద్భుతమైనటువంటి మెడిసిన్స్ కూడా పవిత్రపరిచి సంపూర్ణంగా మనలో పనిచేసేదిగా ఉంటుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. మన అనారోగ్యాలలో ప్రార్థన చేయాలి, వ్యాధి బాధల్లో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసాన్ని కనపరచాలి. పేతురు అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు వారు ఆయనకు ఆ సంగతి చెప్పగా ఆయన ఆమెను ముట్టి లేవనెత్తారు, స్వస్థత కలిగింది. కాబట్టి దేవుని పిల్లలు ఈనాడు ప్రార్థనలపై ఆధారపడుతున్నారా? ఇదే యాకోబు ఏమన్నాడంటే, మరి మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. స్వస్థత కొరకు ప్రార్థన చేయమని చెప్పాలి. అలాగే మనమును ప్రార్థిస్తూ ప్రభు మీద ఆధారపడే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన పరిచర్య చేయడానికి, ఆయన కృపను పొందడానికి ఇంకను మనకు సహాయము చేస్తాడు. మొదటిది శత్రువుపై విజయము కొరకు ప్రార్థన చేశాడు. రెండవది శరీరమందున్న శత్రువుపై విజయం కొరకు, రోగము కొరకు, ఆ రోగము బాగవడానికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు హిజ్కియాకు స్వస్థత కలిగింది. కాబట్టి అతడు ఇప్పుడు కీర్తనలు పాడతాడు. శ్రమ ద్వారా స్వస్థత పడి శత్రువుపై విజయం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? పాట పాడతాడు. అందుకే అతను యెషయా గ్రంథం అనుకుంటాను అతను రాసిన కీర్తన 32 చదవండి. 38 యెషయా గ్రంథం చదవండి. యూదా రాజైన హిజ్కియా ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. ఈ కీర్తనంతా అతను రాసి సంతోషంతో అతన్ని దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు, నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతిస్తున్నాను. జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో వాయింతును అని హిజ్కియా ప్రభువును గణపరుస్తూ వచ్చాడు. శ్రమ కలిగి స్వస్థత పొంది సంతోషం అనుభవిస్తున్నప్పుడు హిజ్కియా కీర్తనలను రాశాడు, కీర్తనలు పాడాడు. కత్తులు పొందిన భక్తుల అనుభవం ఇంకా విచిత్రమైంది. వీరు విడుదల పొందకముందే ప్రభువును స్తుతిస్తూ వచ్చారు. అపోస్తుల కార్యంలో పౌలు, శీల వారిద్దరికీ శ్రమ వచ్చింది. వారిద్దరు మరి కొట్టబడి చెరసాలలో వేయబడ్డారు, బొండలతో బంధించబడ్డారు, వారి కాళ్ళకు చేతులకు గొలుసులు వేయబడ్డారు. శరీరం రక్తమయమై ఉండి బాధ కలుగుతూ ఉంటే మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువును ఆరాధిస్తూ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. చూడండి, మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చదవండి అమ్మా. 25. మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు, శ్రమ వచ్చినందుకు ప్రార్థిస్తున్నారు. ఆ శ్రమలోనే సంతోషముతో కీర్తనలు పాడుతున్నారు. క్రీస్తు కొరకు శ్రమ పడడం ఆనందమని వారు ఎంచుకున్నారు.
చెరసాలలో ఉండి వారు పాడుతూ ఉన్నారు. చూడండి, ఈ దినాలలో ఇలాంటి అనుభవాన్ని మనం పొందుతున్నామా? సువార్త ప్రకటించినందుకు వారిని బంధించి కొట్టి, మంచి కార్యాలు జరిగినందుకు వారిని చెరసాలలో వేశారు. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఆ పాటలు ఖైదీలు విన్నారు, వారి బంధకాలు ఊడిపోయాయి. ఇంకా చిత్రం ఏంటంటే చెరసాల నాయకుడు ఆ దినాన రక్షణ పొందాడు. అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. మధ్యరాత్రి వేళనే, తెల్లవారితే ఏమవుతుందో ఏమో తెలియదు, ఆ రాత్రి గడియలోనే వారు బాప్తిస్మం పొంది ధన్యులయ్యారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం శ్రమ వచ్చినా, సంతోషం కలిగిన ప్రార్థన చేయడం, కీర్తనలు పాడడం మన యొక్క విధిగా మనం కలిగి ఉండాలి. ఆ అనుభవాన్ని కలిగి ఉంటే శత్రువు మనల్ని ఏం చేయలేడు. వాడు అవమానంతో కృంగిపోతాడు, వాడు తిరిగి వెళ్తాడు. హిజ్కియా ఎంత ధన్యుడయ్యాడు. కాబట్టి సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవం పొందింది. ప్రార్థనలు మానను అన్న తీర్మానం, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘం కాటి తీర్మానంలోకి వద్దాం. అయ్యా, హిజ్కియాను బలపరిచినట్టు నన్ను బలపరచు. హిజ్కియాకు శత్రువుపై విజయం ఇచ్చావు, శరీరంలో కలిగిన రోగంపై విజయం ఇచ్చావు. పౌలు, శీలల ద్వారా గొప్ప కార్యం చేశావు. నా శ్రమలే నాకు ఆనందం. నా శ్రమలలో నేను ప్రార్థిస్తూ కీర్తనలు పాడే అనుభవం మా పితరుల వలె మాకు ఇవ్వరవ్వాలి. మనం ప్రార్థన చేద్దాం. తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఆ ప్రార్థనలోకి వెళదాం.